ఇక్కడ చదవబడిన లేఖనం యెహోషువ గ్రంథం నుండి మొదటి అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు ఒక చక్కని మాట యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుడు యెహోషువతో ఈ మాట ఎందుకు చెబుతున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరముల వారి ప్రయాణంలో మోషేని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే మోషే చివరి దినంలో మోషే మరణమైపోయిన తర్వాత యెహోషువ భయంతో ఉన్నాడు. ఏంటి భయం అంటే, వాగ్దాన దేశానికి నడిపించాల్సిన ప్రజలు ఇంకా సమీపంలో ఉండగానే మోషే మరణం అయిపోయారు. కాబట్టి యెహోషువలో ఒక భయం, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా నడిపించాలి. యెహోషువలో ఒక భయం, ప్రభువా ఈ బిడ్డలందరినీ దేవుని యొక్క రాజ్యం అనగా కానానుకు, మరి దేవుని రాజ్యంతో మనకు సమానం కాబట్టి కానానుకు వీరిని ఎలా నడిపించాలి. ఎందుకంటే ఇంత వయసు కలిగిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు వాళ్ళ అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తూ దేవుడికి కోపాన్ని రప్పిస్తూ అరణ్య ప్రయాణంలో భయంకరమైన పరిస్థితిని మోషేకి తీసుకొచ్చిన ఈ ప్రజలను ఇప్పుడు నేను ఎలా నడిపించాలని ఒక భయం కలిగి ఉన్న యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇగో నీవు భయపడకు, నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవ ఉండడంట. నిలబడు వాడు అంటే నీ ఎదుట ఎవ్వడూ నిలవబడరు. ఆ మాట వింటే మనకి ఎంత ధైర్యం అనిపిస్తుందో తెలుసా అండి. ఎందుకంటే ఆయనకున్న భయాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నమాట, ఏ మనిషి నీ ఎదుటి నిలవబడలేడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలుగు, ధైర్యముగా నుండుము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకున్న భయాన్ని బట్టి దేవుడు చెబుతున్న మాట యెహోషువకి, ఇదిగో నిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు, నిన్ను విడవను, ఎడబాయను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే తనలో ఉన్న భయాన్ని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువలో ఉన్న భయాన్ని చూసి, అయ్యో ఈ ఇశ్రాయేలు ప్రజలు నేను ఎలా నడిపించగలను, తనలో ఉన్న భయాన్ని, తనలో ఉన్న ఆందోళన, తనలో ఉన్న ఒక అలజడిని చూసి దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, దిగులు పడొద్దు, ఎందుకంటే నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను ఎడబాయలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీవు బ్రతుకు దినములు ఏ మనిషిని ఎదుటి నిలవబడడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నాడో తెలుసా అండి, తానులో ధైర్యాన్ని ఇవ్వటానికి. ఆమెను చెప్పాలి. ఎవరిలో ధైర్యము చెప్పాలి? యెహోషువలో ధైర్యము కాదు, మీరు చెప్పాల్సింది తెలుసా, నాలో ధైర్యాన్ని ఇవ్వటానికి అని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరచడానికి ఇక్కడ ఈ మాట తెలియజేస్తున్నాడు. ఇదిగో నువ్వు భయపడొద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఒక మనిషి ఎప్పుడు భయపడతామండి? ఒక మనిషికి ఎప్పుడు భయం వస్తుంది అమ్మా? సమస్య వచ్చినప్పుడు భయం వస్తుంది, ఏదో తెలియని పరిస్థితిలో పడిపోయినప్పుడు భయం వస్తుంది, ఇంకా చెప్పుకోలేని చాలా ఉన్నాయి. ఈ భౌతిక సంబంధమైన విషయాల్లో మనిషి దేనికో దానికి ప్రతిరోజు భయపడుతూనే బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెహోషువకు భయం ఉంది. ఈ భయం ఏంటి? ఇది లోక సంబంధమైన భయం కాదు. ఇది ఏం భయం? అందరూ చెప్పండి. ఇది లోక సంబంధమైన భయం కాదు. నేను లోకంలో పడిపోతానేమో, లోక సంబంధమైన విషయాల్లో పడిపోతానేమో అనేది యెహోషువ భయపడట్లేదు. ఇప్పుడు ఈ ప్రజలను నేను ఎలా నడిపించాలని ఒక భయం. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు నేను ఎలా నడిపించగలను అనే ఒక భయం ఇతనికి. ఎందుకంటే ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా కొన్ని రోజులు, శరీర సంబంధమైన వ్యక్తులుగా కొన్ని రోజులు, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఇలా అప్పుడప్పుడు మారిపోయే ప్రజలండి వీరు. శరీర సంబంధముగా ఉండే వ్యక్తులు కాదు, ఆత్మ సంబంధముగా నడిచే వ్యక్తులు కాదు. కానీ దేవుడు వీరికి పెట్టిన పేరేటంటే వీరి నా స్వాస్యము. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? వీరు నా స్వాస్యము. అందుకే వారిని శరీరపరమైన విషయంలోనే దేవుడు విడిచిపెట్టలేదు, ఆత్మ సంబంధమైన విషయంలోనే దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అందుకే ఆత్మ సంబంధమైన విషయాల్లో పడిపోయినప్పుడు దేవుడు వారిని గద్దించాడు, బుద్ధి చెప్పాడు. ఇక్కడ మోషే వారి కొరకు మొర్రపెట్టి ఏడుస్తున్నప్పుడు మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆ మాటలు విన్నాడు కాబట్టి వెంటనే వారు హృదయ ఆలోచనలు మార్చేసేవాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే భయము యెహోషువలోకి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రజల్ని నేను ఎలా నడిపించగలను, ఈ ప్రజల్ని నేను నడిపించడానికి నా బలము సరిపోతుందా, నా జ్ఞానం సరిపోతుందా, నా తెలివి సరిపోతుందా అని ఏడుస్తున్న సమయంలో దేవుడు వచ్చి అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట ఉండడు. ఆమె చెప్పాలి. ఇది ఒక వాగ్దానం. ఆయన బ్రతికినంత క్షణము కూడా ఏ మనుషుడు ఆయన ఎదుట నిలవబడ్డాడంటే దానికి అర్థం ఏంటంటే ఏ శత్రువు యెహోషువ ఎదుట నిలవబడడు. ఆమెను చెప్పండి, హల్లెలూయా. ఏ శత్రువు యెహోషువ ఎదుట నిలవబడడు.
ఏ భయము యెహోషువని కృంగదీయదు, ఏ ఆందోళన యెహోషువని పడగొట్టదు. అలా ఉండటానికి దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు. కిందకి వెళ్తే చదువుదాం. హల్లెలూయా చెప్పండి, కిందకి చదవండి, 6వ వచనాన్ని చదవండి. నిన్ను ఎడబాయను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చిన నేను వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నిశ్చయముగా నువ్వు ఈ ప్రజలను స్వాధీనం చేసుకుందు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం చొప్పున చెయ్యవలెను. నీవు దానిని ఏటమ్మా ఓకే ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా అండి? అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండు. ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండు. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ పడిపోకూడదు. ఈ ధర్మశాస్త్రమును బోధించుట ఎందును తప్పుపోకూడదు. హల్లెలూయా. అంటే దేవుని మాటలు వివరించి విషయంలో నువ్వు తప్పుపోకూడదు. ఈ ధర్మశాస్త్రమును చదువు ఎందును నువ్వు తప్పుపోకూడదు. కుడి భాగమును కానీ ఎడమ భాగాన్ని కానీ నువ్వు పడిపోకూడదు. హల్లెలూయా. ఒకవేళ యెహోషువ పడిపోతే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి ఎవరుంటారు? ఎవరు ఉండరు. ఇప్పుడు ఇక్కడ యెహోషువ వీరిని నడిపించాలి, యెహోషువ అధిపతిగా ఉండాలి, యెహోషువే మాట్లాడాలి, యెహోషువే ప్రార్థించాలి, యెహోషువే వీరిని ఏం చేయాలి? ప్రోత్సహించి ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కానీ జారిపోతే, ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కానీ పడిపోతే, ప్రోత్సహించి ముందుకు వెళ్ళేవాడు కానీ తొలగిపోతే ఉన్న వాళ్ళందరూ ఏమవుతారండి? చెప్పండి మరి. తొలగిపోతారు వారు. కాబట్టి నువ్వు ముందు ఎలా ఉండాలి? ఎడముకు కానీ కుడుకు కానీ పడిపోకూడదు. బహుధైర్యముగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పండి. అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఈ భౌతిక సంబంధం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలని అర్థం. ఆమె హల్లెలూయా. ఎక్కడ జాగ్రత్తగా బ్రతకాలండి? క్రైస్తవులు ఈ లోకములో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. బ్రతకకపోతే ఏమవుతాం అన్నారు ఇక్కడ? కుడుకు లేకపోతే ఎడమకు పడిపోతే ధర్మశాస్త్రం నుంచి తప్పుపోతాం. రాశాడా లేదు ఇక్కడ? ధర్మశాస్త్రము బోధించుటందుకు కూడా నువ్వేం చేయకూడదు? తొలగిపోకూడదు. అంటే ధర్మశాస్త్రమును బోధించుటందు ఆయన తప్పుపోవాలి అంటే కుడికి కానీ ఎడమకు కానీ పడిపోతే ధర్మశాస్త్రమును బోధించలేడు. అంటే వారిని స్వాస్యపు దేశములోకి నడిపించలేడు. హల్లెలూయా. ఎక్కడికి నడిపించలేడు? వారిని స్వాస్యపు దేశములోనికి నడిపించాలంటే ఏం కావాలి? ఇప్పుడు ధైర్యముగా ఉండాలి. ధైర్యమును కోల్పోయాడు కాబట్టి యెహోషువతో దేవుడు అంటున్నాడు, నువ్వు ధైర్యముగా ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనిషి ఎప్పుడు క్రైస్తవుడు ఎలా ఉండాలంటే చెప్పండి. ఇప్పుడు అందరూ చెప్పండి. ధైర్యముగా ఉండాలి. ఆమె హల్లెలూయా. ధైర్యం అంటే ఎలాంటి ధైర్యము? ఇప్పుడు చెప్పండి. ధైర్యం అంటే ఎలాంటి ధైర్యము? సింహపు గుండె వంటి ధైర్యం అని చెప్పండి. హల్లెలూయా. సింహపు గుండె వంటి ధైర్యము అంటే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? దావీదు. హల్లెలూయా. దావీదు గుర్తొస్తాడండి. ఎందుకంటే దావీదు సింహపు గుండె వంటి ధైర్యము కలిగిన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎందుకు అంత ధైర్యముగా తను ఉండగలుగుతున్నాడంటే దేవుడు తనకి తోడుగా ఉన్నాడు, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, దేవుడే తనను నడిపిస్తున్నాడు కాబట్టి ఆమెను చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు దేవుడి చేత నడిపించబడే వ్యక్తి ధైర్యంగానే ఉంటాడు. ఆమెను చెప్పండి. దేవుడి చేత బోధింపబడే వ్యక్తి ధైర్యంగానే ఉంటాడు. ఆమెను చెప్పండి. అంటే లోక సంబంధమైన బోధ మనల్ని పడగొడుతుంది, లోక సంబంధమైన మాటలు మనల్ని పడగొడతాయి, లోక సంబంధమైన మాటలు మనల్ని ధైర్యముగా బ్రతకనివ్వవు. లోకంలో చెప్పే మాట విన్నాక మనలో ధైర్యం ఉంటుందా? ఏదో ఒక భయమే, ఏదో ఒక భయంకరమైన మాటలు వింటుంటాం, దాన్ని బట్టి మనం ప్రతిరోజు భయపడుతూనే ఉంటాం. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు నడిచే వ్యక్తికి భయం ఉండదు. ఇప్పుడు వరకు యెహోషువకు భయం ఎందుకు లేదంటే మోషే ఉన్నాడు కాబట్టి ఇంక భయం లేదు. అవునా కాదు చెప్పాలి. ఇప్పుడు ఇంటికి నడిపించడానికి యజమాని ఉన్నాడు అనుకోండి, ఆ యజమాని ఉన్నంత వరకు కొడుకులున్నా కూతుర్లున్నా వాళ్ళకి భయం ఉంటుందా? భయం ఎందుకు ఉంటుందండి? ఎందుకంటే నడిపించే వాళ్ళు ఒకరు ఉన్నారు కాబట్టి.
నడిపించే ఒక వ్యక్తి ఉన్నప్పుడు నడిచే వ్యక్తికి భయము ఉంటుందా ఉండదా? ఎందుకు ఉంటుంది? ఉండదు. ఇప్పుడు నీ కాలేజీకి ఫీజు కట్టాలంటే నీకు భయం ఉంటుందట్టి. నీకు భయం ఎందుకు ఉంటుంది? కట్టేవాళ్ళు వెనకాల లేరా? ఉన్నారా? అడిగిన వెంటనే ఇస్తారా ఎవరా? అప్పుడు నీకు భయంగా ఉంటుందా ధైర్యంగా ఉంటుందా? మరి ఎందుకు భయపడతాం? ధైర్యంగానే ఉంటాం. ఎందుకంటే మనకి నడిపించే వ్యక్తి ఎక్కడున్నాడు? ఇప్పుడు వెనకాల ఉన్నాడు. మనం ఏది అడిగినా ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు కాలేజీ ఫీజు కట్టాలన్నా భయపడని అవసరం లేదు. అక్కడ అడిగారు, ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అడిగారు, ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పావు. ఇప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడు యెహోషువలో భయం లేదు. హల్లెలూయా. యెహోషువ యుద్ధం చేసేటప్పుడు కూడా భయపడలేదు. ఎప్పుడు యుద్ధం చేశాడు? మోషే అన్నాడు, ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను, అక్కడ ఆ ప్రజలు వారితో ఎవరితో ఆ శత్రువులతో నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు యెహోషువని. అన్నాడా లేదా? అన్నప్పుడు యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్ళాడండి. ప్రార్థన చేయడానికి వెళ్ళింది మోషే, యుద్ధం చేసింది ఎవరు? యెహోషువ. మరి యెహోషువ ఎందుకు భయపడలేదు? ఎందుకంటే తాను నడిపించే నాయకుడు ఎనుకుండి మొర్ర పెడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తాను నడిపించేవాడు ఎనుక ఉండి దేవుడికి మొర్ర పెడుతున్నాడు. కాబట్టి దేవుడు అతని సహాయం ఆయనే పంపిస్తాడు. కాబట్టి నేనెందుకు ఓడిపోతాను? నేను ఓడిపోకుండా గెలిపించేవాడు ఎనుకున్నాడు. ఆమె చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి యెహోషువలో భయం అప్పుడు లేదు. అంటే శత్రువు మీద కలబడుతున్న సమయంలో యెహోషువ భయపడలేదు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ భయం వచ్చింది. ఎందుకంటే నడిపించిన నాయకుడు లేడు కాబట్టి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక 2 కొడుకులు, 3 కొడుకులు, 4 కూతుళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు తన తండ్రి చనిపోతే భారం ఎవరి మీద పడుతుందండి? ఆ ఇంటిలో ఎవరైతే పెద్ద కూతురో లేకపోతే ఎవరైతే పెద్ద కొడుకుగా ఉంటారో వారి మీద ఆ భారాన్ని వేస్తారు. అవునండి. అప్పుడు వరకు ఫలానా వాడు కొడుకు అని అంటారు. అక్కడ నుండి ఫలానా వాడు తమ్ముడు, ఫలానా వాడు చెల్లెలు అంటారు. అవునండి. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి ఆ పేరు రాదు. ఎవరు పరిపాలిస్తున్నారో వారి పేరే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మోషే ఇంతవరకు నడిపించాడు కాబట్టి యెహోషువ లేదు, వెనకాల నిలవబడ్డాడు, యుద్ధం చేశాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. వెనకాతల నిలవబడ్డాడు. ఆ మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏదొచ్చినా సమస్య వచ్చినా ఆయన పోరాడుతున్నాడు. ఈయన నిలవబడవలసింది ఏంటంటే శత్రువుతో పోరాటమే. ఆమె హల్లెలూయా. ఆ పోరాటంతో ఒక్కటే చేస్తున్నాడు. కాబట్టి యెహోషువలో భయం లేదు. యెహోషువలో భయం ఎప్పుడు వచ్చిందంటే మోషే మరణం అయిపోయిన తర్వాత యెహోషువలో అప్పుడు భయం వచ్చింది. అప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, భయపడకు, దిగులు పడకు, జడియకు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి తోడై ఉండునట్లు, అందరూ చెప్పాలి మీరు, మోషేకి తోడై ఉండునట్లు నాకును తోడై ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఎవరికి ఇచ్చాడు ఇక్కడ దేవుడు? ఇప్పుడు ఇక్కడ యెహోషువకి ఇచ్చాడు, ఓకే, కాదనట్లేదు. కానీ ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసుకోవాలి. మనం తీసుకోవాలి. ప్రభువా, మోషేకి తోడే ఉండినట్లు నువ్వు నాకును తోడే ఉండాలి ప్రభువా. హల్లెలూయా. ఎందుకంటే మోషేకి తోడే దేవుడు ఉన్నంత వరకు ఎన్నో అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు యెహోషువకి దేవుడు తోడే ఉండటం మొదలుపెట్టిందా, అంతకంటే అద్భుతాలు యెహోషువ ద్వారా కూడా జరిగినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంతకన్నా అద్భుతాలు చేయటానికి యెహోషువని దేవుడు వాడుకున్నాడా వదిలేశాడండి? ఆదాము గారు మీరు చెప్పరంటే వాడుకున్నాడా వదిలేశాడా? వాడుకున్నాడండి. ఎలా వాడుకున్నాడు? ఎలా వాడుకున్నాడంటే మోషేని వాడుకున్నంతగా వాడుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అన్నమాట, మోషేకి ఎలాగైతే నేను తోడున్నానో అలాగే నీకును తోడే ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ధైర్యంగా ఉండాలి, దిగులు పడకూడదు, జడియకూడదు. చెప్పండి, ఎడముకు కానీ కుడుకు కానీ పడిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు పడిపోతే జాగ్రత్త, నీ కుటుంబం పడిపోతుంది. నువ్వు పడిపోతే జాగ్రత్త, నీ పిల్లలు పడిపోతారు. నువ్వు పడిపోతే జాగ్రత్త, నీ ఇల్లు పాడైపోతుంది. నువ్వు పడిపోకూడదు. ముందు ఎవరు పడిపోకూడదు అంటే నడిపించే వాళ్ళు పడిపోకూడదు. హల్లెలూయా. చెప్పండి, ఎవరు పడిపోకూడదు? నడిపించే వాళ్ళు పడిపోకూడదు. ఒకవేళ నడిపించే వ్యక్తి పడిపోతే ఆ కుటుంబం ఏమవుతుంది? వారును పడిపోతారు. అందుకే దేవుడు అంటున్నాడు, ముందు నువ్వు నిబ్బరంగా ఉండి ఆమెను చెప్పండి, నువ్వు ధైర్యముగా ఉండి ఆమెను చెప్పండి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా చెప్పట్లు కొట్టేసాడు. మన మహిమపరచాలప్పుడు. హల్లెలూయా.
ఎవరు నిబ్బరముగా ఉండాలి చెప్పండి? ఇప్పుడు దేవుడు మోషేకి తోడే ఉన్నాడు కదా, ఇక్కడ యెహోషువకు తోడుగా ఉన్నాడా లేదా? ఇప్పుడు ఈ మోషే నడిపించినంత కాలము దేవుడు మోషేకి ఎలాగైతే నడిపించాడో అక్కడి నుండి యెహోషువకు కూడా అదే సహాయం దేవుడు అందించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితాన్ని, నీ ఆత్మీయతను, నీ ఎదుగుదలను బట్టి నీ కుటుంబానికి అదే ఎదుగుదల, అదే ఆత్మీయత, అదే జీవితం, అదే అనుభవాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ముందు నీవు చేయాల్సిన పని ఇప్పుడు శాస్త్రము నుండి నువ్వు తొలగిపోకూడదు. అంటే దేవుడి ఆజ్ఞలో నుండి నువ్వు పడిపోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన మాటలో నుండి పడిపోకూడదు. దేవుడిచ్చిన ఆ మాట చొప్పున నువ్వు సాధించగలగాలంటే ముందు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలని మనం ఎడముకు కానీ కుడుకు కానీ పడిపోకుండా ఉండాలి. అలా ఉన్నవారికి దేవుడు ఏమై ఉన్నాడు ఇక్కడ? ఏమండి ఎలా ఉన్నాడు చూడండి. 8వ వచనం ఒకసారి చదవాలి మళ్ళీ. 8వ వచనం, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పుపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించేలా నీ మార్గమును వర్ధిల్ల చక్కగా ప్రవర్తించదు. ఆమెను చెప్పాలి. ఇప్పుడు దానిని చదువుట వల్ల అతని ప్రవర్తన ఎలా ఉంటుందంట? చక్కగా చూసుకుంటాడు. ఆమెను చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇంకా భయపడ్డాడు. ఎందుకంటే ఆ దినము మోషేకి దేవుడు తోడే ఉన్నాడు. ఆ దినము ఎర్ర సముద్రమును పాయిగా చేశాడు. ఐగుప్తు దేశములో ఆ ఫరో రాజుని గడగడగడలాడించడానికి భయంకరమైన 10 రోగాలను సృష్టించాడండి. హల్లెలూయా. అయ్యా, ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే మోషే నోటి మాట ద్వారా. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే మోషే నీ నోటితో ఆజ్ఞాపించి నేను దాన్ని చేస్తానన్నాడు. మోషే ఆజ్ఞాపించిన సమయంలోనే ఏం చేయబడేదండి? భయంకరమైన రోగములు అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ ఫరో కూడా గడగడగడలాడాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ ఫరో అంత భయపడటానికి కారణం ఏంటి అంటే దేవుడు చేసిన కార్యములు. దేవుడు చేయటానికి కారణం ఏంటంటే అక్కడ మోషే నిలవబడటానికే కారణం. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రజలను చూసో, ఫరోను చూసో, గుర్రాలను చూసో, బలాన్ని చూసో, బలగాలను చూసో ఒకవేళ మోషే ఆ ఫరో ఎదుట ఒకవేళ నిలవబడలేకపోతే అక్కడ 10 అద్భుతాలు జరిగి ఉండేవి కాదు. దేవాది దేవునికి మహిమ కలిగి ఉండేది కాదు. బానిసలుగా పడి ఉన్న ఆ ప్రజలకు విడుదల కలిగి ఉండేది కాదు. హల్లెలూయా. అంటే ఆయన నిలవబడ్డాడు కాబట్టేనండి వాళ్ళకు విడుదల. ఎవరు నిలవబడ్డారు కాబట్టి? మోషే నిలవబడ్డాడు కాబట్టి ఐగుప్తు దేశములో ఉన్న ప్రజలందరికీ ఏమొచ్చింది? ఈరోజు నువ్వు నిలవబడకపోతే ఐగుప్తులో ఉన్న నీ ఇంటికి విడుదల ఉండదు. నువ్వు నిలవబడకపోతే ఫరో లాంటి హృదయాలు కలిగిన నీ ఇంటిలో ఉన్న జనులకు విడుదల ఉండదు. ముందు వారు రక్షింపబడాలంటే, వారు మారాలంటే, వారు హృదయములు కఠిన బారిపోని ఆ కఠినమైన హృదయములు రెత్తిడి ముద్దలుగా మారాలంటే ముందు నువ్వు ధర్మశాస్త్రం ముందు తొలగిపోకుండానట్లుగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలండి మనం? ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు చెప్పండి. మన వెనకాతలు నడిపించే వ్యక్తి ఉన్నప్పుడు వస్తుంది. హల్లెలూయా. ఎవరున్నప్పుడు? మన వెనుక నడిపించే వ్యక్తి ఉన్నప్పుడు మనకు భయం ఉండదు. ఆ వ్యక్తి లేనప్పుడే మనం భయపడిపోతాం. ఇది ఎలా చేయాలి, దీన్ని ఎలా చేయాలి, మా నాన్న అయితే ఇలా చేసేవాడు, మా అమ్మ అయితే ఇలా చేసేది, దీన్ని నేను ఎలా చేయగలను, దీన్ని నేను ఎలా సాధించగలను అనే భయము మనల్ని నడిపించిన వాళ్ళు లేనప్పుడు అనిపిస్తుందండి. అవునా కదా? ఎందుకు అనిపిస్తుందంటే మనకి నడవటం చేత కాదు. ఇప్పుడు వరకు నడిపించింది ఎవరండి? మీ తల్లి, తండ్రి. నీకు ఎవరైతే పెద్ద దిక్కుగా ఉన్నారో వాళ్ళు నడిపించారు కాబట్టి ఇప్పుడు వరకు నీకు నువ్వు సొంతంగా నడవలే, సొంతంగా ఏది చేయలేదు, సొంతంగా నీకేమీ రాదు. కానీ ఇప్పుడు నువ్వు సొంతంగా చేయాల్సిన పని వచ్చింది. ఇప్పుడు నీకు నీవే సొంతంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నీకు నీవే సొంతంగా చేయాల్సిన స్థితి నీకు వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉందామా? వాళ్ళని జ్ఞాపకం చేసుకుని దిగులు పడుతుందామా? వాళ్ళని జ్ఞాపకం చేసుకుని అయ్యయ్యో ప్రభువా ఇంక ఎలాగనే నీ జీవితాన్ని ఇక్కడే ఆపేస్తావా? లేకపోతే యెహోషువ అలా ముందుకు వెళతావా? చప్పట్లు కొడుతూ చెప్పాలి. యెహోషువ అలా ముందుకు వెళతాను అనుకుంటూ. మీ చప్పట్లో కూడా దమ్ముగా అనిపించట్లే. దమ్ము ఉండాలా చప్పట్లు కొట్టేటప్పుడు. దాన్ని ఎందుకంటానంటే నేను కసి. అది నీ జీవితానికి ఉన్న నీకు కసి ఉందా?
నేను దీనిని చెయ్యాలని ఒక కసి ఉండాలి, దీనిని సాధించాలని ఒక కసి ఉండాలి. అంటే ఇది లేకపోతే మనిషి జీవితంలో ఏది చెయ్యలేము. నిజం, చాలామంది జీవితాన్ని లైట్ తీసుకుంటూ చేద్దాములే చూద్దాములే అవుతుందిలే అని చాలామంది అనుకున్న వారి జీవితాలు వెనకబడిపోయిన ప్రియమైన వాళ్ళారా. ఇంకా మీరు ఇలా ఉండకూడదు. చేద్దాం కాదు, చెయ్యాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. చూద్దాములండి కాదు, చూడాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు చెయ్యాలి ఒక ముందు నువ్వు ధైర్యం కలిగి ఒక్క అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు నీతో నా యేసయ్య వేస్తాడు. ముందు ఒక్క అడుగైనా మీరు వెయ్యాలి. ఇది నేను చెయ్యాలి, నేను దీన్ని సాధించాలని ఒక్క అడుగు నువ్వు వెయ్యగలిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషేని ఏ రీతిగా నడిపించాను నిన్ను కూడా నేను ఆ రీతిగానే నడిపిస్తాను. ఆమేన్. హల్లెలూయా. మోషేని ఏ రీతిగా మనిషిని ఆయన వాడుకున్నారు అదే రీతిగా అంతకంటే అద్భుతంగా యెహోషువను దేవుడు వాడుకున్నాడు కదా. ఎందుకు నిన్ను వదిలేస్తాడు దేవుడు అని అడుగుతున్నాను. ఎందుకు నిన్ను విడిచిపెడతాడని దేవుడు అడుగుతున్నాను. ఎందుకు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు దేవుడు ఉంటాడు నీ విషయంలో ఉండడండి. ఎందుకంటే ఇక్కడ మోషే అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ యెహోషువను దేవుడు వాడుకొని స్వాస్యపు దేశములోనికి ప్రజలు నడిపించే వరకు యెహోషువను దేవుడు వదిలిపెట్టలేదు. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు అనుకున్నది సాధించే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. నువ్వు అనుకున్నది సాధించే వరకు దేవుడు నిన్ను విడిచిపోడు. ఆమెన్. హల్లెలూయా. కానీ నీకు ఒక సంకల్పము ఉండాలి. ఏమని ఉండాలి చెప్పండి? ఇది నేను చెయ్యగలను, ఇది నేను సాధించగలను. నేను సాధించలేను అని అనుకున్నాం అనుకోండి, దేనిని సాధించలేవు. ఇది నా వల్ల కాదండి, ఇంక నేను చెయ్యలేనని నువ్వు అనుకున్నావా, ఇంక నువ్వు ఎప్పటికీ దాన్ని చెయ్యలేవు. చెయ్యలేకపోయినా చేయటమే క్రైస్తవుని గొప్పతనం. ఆమెన్. హల్లెలూయా. సాధించలేనని ఒకవేళ నీకు తెలిసినా సాధించడం కోసం పరిగెడటమే. ఆమెన్. ఓడిపోతానని తెలిసినా సరే పరిగెట్టడమే గురి యొద్దకు. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే ఓడిపోయేదాకా పరిగెట్టే. ఆమెన్ చెప్పండి మరి. ఆమెన్. ఏం చేయాలి? ఓడిపోయేదాకా పరిగెట్టే. ఆ చివరి సమయంలో నా దేవుడు కల్పిస్తాడు. చప్పట్లు కొట్టండి. ఇంక నేను ఓడిపోతున్నాను ప్రభువా, నా జీవితంలో ఓడిపోతున్నాను, చదువులో ఓడిపోతున్నాను, ఆత్మీయతలో ఓడిపోతున్నాను, ప్రార్థన జీవితంలో ఓడిపోతున్నాను, ఉపవాసము జీవితంలో ఓడిపోతున్నాను, శరీర సంబంధమైన బలహీనతలో ఓడిపోతున్నాను ప్రభా, ఓడిపోతున్నాను. ఒకవేళ నువ్వు పరిగెడితే ఆ ఓడిపోయే చివరి స్థితిలో నా యేసయ్య నిన్ను గెలిపించేస్తాడు. హల్లెలూయా. ఆ గెలవాలంటే ముందు నువ్వు నిలవబడాలి. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా. ఏం చేయాలండి? నిలవబడాలి. నిలవబడితే గెలిపిస్తాడు. ఆమెన్ చెప్పాలి. ఇప్పుడు ఇంకా ఓడిపోయాను ప్రభా, ఇంక నేను లేవలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, ఇంకా నేను కూర్చున్న స్థలం నుంచి నేను కదలలేను ప్రభా అన్నాడా? నీరసం వచ్చింది, బలహీనత వచ్చింది, పడిపోయాడు, వచ్చాడు. ఏం చేస్తున్నావు ఏలియా అడిగితే ఏమన్నాడు? బాబు, యెహోవా బలిపీఠాలన్నీ బద్దలు కొట్టేశారయ్యా, నీ ప్రవర్తనలందరినీ చంపేశారయ్యా, నీ రోషము కలిగి నీ పని చేయాలన్న ఒకే ఒక ఊరుతో నేను ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. నువ్వు లే. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు లేచి ముందు నువ్వు ప్రయాణం చేయి. ఆయనను దేవుడు పనికి తీసుకెళ్ళి అద్భుతంగా దేవుడు ఏలియాని వాడుకోవడానికి కారణం ఏంటి? లేచి పరిగెట్టాడు కాబట్టి స్తోత్రం చెప్పాలి. ఇంకా కూర్చున్న స్థలంలో దేవుడే లేవమన్నప్పుడు ఇంక నా వల్ల కాదు బాబు, నేను రాలేనని అని ఉంటే ఏలియా వాడబడి ఉండేవాడు. అప్పుడు ఎలీషా అనేవాడు మన మధ్యకి వచ్చి ఉండేవాడు కాదండి. హల్లెలూయా. ఏలియా లేచాడు కాబట్టి, ఏలియా పరిగెత్తాడు కాబట్టి, ఏలియా తన గురి ఎత్తుకు పరిగెడుతూ ఉన్నాడు కాబట్టి ఏలియాకి ఎలీషాను అప్పగించాడు. ఏలియా చేసిన రెండింతలకు అద్భుతాలు చేయబడిగా వాడిగా వాడబడ్డాడు. చప్పట్లు కొట్టాలి అప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే తను ఏం చేశాడు? ఓడిపోతున్నానని తెలిసినా పరిగెట్టాడు. ఆమెని చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఓడిపోతున్నానని తెలిసినా పరిగెట్టు. ఇంక నేను సాధించలేను అనుకున్నా పరిగెట్టు. ఇంక నా వల్ల కాదండి, పూర్తిగా నేను పడిపోయానని అనుకున్నా సరే లేచి నిలవబట్టడానికి ప్రయత్నము చెయ్యి. నువ్వు చెయ్యగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. ఏం చేస్తారండి? ప్రయత్నం అనేది చేస్తే దేవుడు మామూలుగా వాడుకోడు. చూడండి, యెహోషువ గ్రంథంలో ఇదే అధ్యాయంలో మొదటి అధ్యాయము 17వ వచనం నుంచి ఒకసారి చదవండి. 17, 18 వచనాలు చదవండి ఒకసారి. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినున్నట్లు నీ మాట వింటామో. నీ దేవుడైన యెహోవా మోషేకి తోడే ఉండునట్లు
నీకును తోడే ఉండును గాక. తర్వాత చదువుతాం. కానీ ఇక్కడ వీరు అంటున్న మాటలు ఏంటో తెలుసా? మోషే చెప్పిన మాట మేము ఎలాగ విన్నామో నీ మాట వింటాం. అయితే నీ దేవుడని యెహోవాయే, ఆయనకే దేవుడే, వీళ్ళకి దేవుడు కాడా అంటే? ఇన్ని సంవత్సరాలు నడిపిస్తున్న ఈ ప్రజలు అంటున్న మాట తెలుసా? నీ దేవుడే నీ యెహోవా అంట. అలాగేనండి అన్నాడు ఇక్కడ. నీ దేవుడే నీ యెహోవా, నీవు మోషేకి తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును గాక. ఆమేన్. చదవాలి ఇప్పుడు. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్షను అందుతారు. చదువు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. బాబు, మోషే గారు ఎలాగైతే నడిపించారో మీరు అలాగే నడిపించండి. మోషే మాట ఎలాగ విన్నామో మీ మాట మేము అలాగే వింటాం. ఒకవేళ వినని వాడు ఎవరు ఉంటే మరణ శిక్షను అందుతారు. అలా అంటారు. ఆయన మాట విన్నవారందరూ ఎలా నడిచారో నీ మాట మేము అలాగే వింటాం, నడుస్తాం. ఒకవేళ విననివాడు ఉంటే మన శిక్షణ అందుతాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడే ఉన్నాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడే ఉన్నారంటండి? కానీ ఇక్కడ వీళ్ళన్నమాట నీ దేవుడని యెహోవా ఇన్ని ఏళ్ల నుంచి నడిపించబడుతున్న నీ జీవితాన్ని ఎందుకు ఇంకా అలాగుంటుంది? ఇంకా ఎందుకు ఇలాంటి అవిశ్వాసంగా మాట్లాడుతుంది? మన దేవుడని యెహోవా కాదు, నీ దేవుడని యెహోవా. ఎందుకంటే ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట ఒకవేళ వినకపోతే చచ్చిపోతారండి అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఆ ధైర్యమును తెచ్చుకుని యెహోషువ నిలవబడ్డాడు. అద్భుతమైన విజయాలు చూశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశాడా లేదా? ఎవడి వల్ల కానీ ఎరుకో పట్టణాన్నే, సూర్యచంద్రుల్నే ఎలాంటి అద్భుతాలు చేసేసాడు అనుకుంటున్నారు? ఇలాంటి అద్భుతాలు చేయబడటానికి ఆయన లేచి ప్రయాణం చేశాడు కాబట్టి ఆమెన్ చెప్పండి. ఆమెన్. కాబట్టి నీ జీవితంలో ఇంకా ఆగిపోవద్దు. ఏం చేయకూడదు? ఆగిపోవద్దు. ఏ విషయంలోనే పడిపోయాను, అయ్యయ్యో ఏంటి నా స్థితి, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా ఆలోచన, ఏంటి నా విధానం అని నువ్వు పడిపోకు. లేచి ముందు నిలవబడంటే ఆమెన్ చెప్పాలి. ఏం చేయాలి చెప్పండి? లేచి నిలవబడాలి. లేచి నిలవబడి ఏం చేయాలి? ఇప్పుడు లేచి నువ్వు నిలవబడితే నువ్వేం చేయగలదు? ఆయన అన్నీ చేస్తాడు. ఆమెన్ చెప్పండి. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారండి? మీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా, నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు లేచి నిలవబడితే నువ్వు ఎలా నడవాలో ఆయనే నడిపిస్తాడు. ఎప్పుడు వరకుని చెప్పండి? ఇంకా నేను పడిపోతున్నాను బాబు అనే వరకు నడిపిస్తాడు ఆయన. ఆమె. కానీ పడిపోయినప్పుడు ఆమె జారిపోతున్నాను ప్రభువా అని నువ్వు అనుకున్నావు అనుకో, అప్పుడు వరకు కూడా లేచి ఒకవేళ నువ్వు ప్రయాణం చేయగలిగితే నేను జారిపోయినవాడు. ఆమె. ఎందుకు జారిపోయినవాడు, ఎందుకు పడిపోయినవాడు అంటే ఆ దినము వారిని ఆదరించిన దేవుడు ఈ దినము నిన్ను ఆదరించడానికి ఇక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఈ దినము ఆయన ఇక్కడ ఉన్నాడు నిన్ను ఆదరించడానికి. ఆమె. హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి స్థితిని జీవితంలోకి వస్తే, ఇలాంటి పరిస్థితిని జీవితంలోకి వస్తే ఇంకా నా వల్ల కాదు బాబు, ఈ అవమానం నా వల్ల కాదు, ఈ నిందలు నా వల్ల కాదు, ఈ మాటలు నా వల్ల కాదు, ఈ శరీర సంబంధమైన బాధలు నా వల్ల కాదని ఒకవేళ నీకు అనిపిస్తే లేచి నిలబడితే దేవుడు నిన్ను ఇప్పుడే నడిపిస్తాడు. ఆమె చెప్పాలి. లేచి నిలబడాలి. లేచి నిలబడదా ప్రతి ఒక్కరు. దేవుడు నడిపించబోతున్నాడు. ఏ విషయంలో నువ్వు అనుకుంటున్నావు, ఏ విషయంలో బలహీనత నిన్ను దాడి చేస్తూ ఉందో, ఏ నిమిషంలో ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావు, ఏ విషయంలో కృంగిపోతున్నావు, ఏ విషయంలో నలిగిపోతున్నావు, ఏ విషయంలో ప్రభు నా వల్ల కావట్లేదని నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడే నీ వల్ల అయినట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పాలి. నీ వల్ల అయినట్లుగా నా యేసు చేయబోతున్నాడు. నీ వల్ల అయినట్లుగా నా దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. చెప్పాలి. ఆమెనని. హల్లెలూయా. 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 ఇంకా నువ్వు ఇలా ఉండటానికి కారణం ఎవరు అనుకుంటున్నావు? నీ డబ్బు అనుకుంటున్నావా? బలం అనుకుంటున్నావు, బంధువులు అనుకుంటున్నావు, స్నేహితులు అనుకుంటున్నావు. వీరెవరు కాదు బిడ్డ, దేవుడే. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నిన్ను బలపరుచుతున్నాడు. ఆయన నిన్ను ఘనపరుచుతున్నాడు. ఆయన నామమునకు నువ్వు మహిమకరముగా ఉండగలిగితే, ఆయన నామమునకు నువ్వు అద్భుతంగా నువ్వు లేచి నడవగలిగితే నడిపించే దేవుడు నీ మధ్య ఉన్నాడు బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. నడిపించేవాడు ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడని చెప్పండి. ఏ విషయంలో పడిపోయావో చెప్పండి దేవుడికి. ఏ విషయంలో పడిపోతున్నావో చెప్పాలి. ఏ విషయంలో కృంగిపోతున్నావో చెప్పు. ఏ విషయంలో నలిగిపోతున్నావో చెప్పు. ఆయన అంటున్నాడు
లేచి నిలబడు, నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, జాగ్రత్తగా నుండు. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా. చెప్దాం. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే చెప్పాలి ఇంకా అందరూ కూడా, అవును ప్రభు, నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్ను ఆదరించినది. చెప్దాం. బంధు ఇంత చేరి కన్నీళ్లు తుడచి నన్ను ఆదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. అందరూ చెప్తామా? ఆమె హల్లెలూయా. చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే చెప్తా అందరూ కూడా హృదయపరంగా, నీ కృపా. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడునైనా నాకు అప్పగించినది. దేవదూతలే చేయ ఈ దివ్య సేవను అల్పుడునైనా నాకు అప్పగించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా. చెప్తాం. ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా. చెప్తాం. నీ కృపా, నీ కృపా, గ్లోరీ, నీ కృపా, నీ కృపా.